ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం వల్ల ఇండియాతో పాటు తెలంగాణలోనూ ముఖ్యంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇప్పటికీ కుదుట పడలేదు. రకరకాల సర్వేలు, నివేదికలు ఎన్నొచ్చినా కూడా అవేమీ వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించలేకపోయాయి. మార్కెట్ కనుచూపు మేరలో కూడా లేచి పరిగెడుతుందన్న ఆశ ఏ ఒక్కరిలోనూ కనిపించటం లేదు. ఇది కొందరికి ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ ఇది వాస్తవం. 2021 నుంచి 5 ఏళ్లుగా ఎన్టీవీ ఇదే విషయాన్ని పదే పదే చెబుతూ రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితిని కళ్ల ముందుంచింది. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. రియల్ ఎస్టేట్ పై మాకు వ్యతిరేకత లేదు. రియల్ ఎస్టేట్ బావుంటేనే దాని అనుబంధంగా అన్ని రంగాలు బావుంటాయి. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు జరుగుతున్న కరెక్షన్, ఆర్థిక పరిస్థితులు 5 ఏళ్ల నుంచి మేం చెప్తున్న వాస్తవాలకు ప్రతిబింబాలుగా ఉన్నాయి. నిజానికి రియల్ ఎస్టేట్ కుదేలవ్వడానికి సర్కారుకు సంబంధం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు రాకముందే రైల్ రంగం పతనమైంది. 2021 నుంచే పడుతూ వచ్చింది. ఇదంతా బిల్డర్ల స్వయంకృత అపరాధం. దీనికి ప్రభుత్వాన్ని నిందించి ప్రయోజనం లేదు. పుంఖానుగా అవసరానికి మించి నిర్మాణాలు చేసి ఇప్పుడు అమ్ముడుపోవడం లేదని గగ్గోలు పెడితే ఏం లాభం? ఈ సంక్షోభాన్ని సృష్టించుకున్నది రియల్టర్లు, బిల్డర్లు కాదా? ఈ రోజుకి మార్కెట్లో 1,00,000 అపార్ట్మెంట్లు కొనేవాళ్లు లేక పడున్నాయి. అయినా సరే బిల్డర్లు, రియల్టర్లు అమ్మకాల తీరు మారలేదు. కోట్ల రూపాయల అప్పులు తెచ్చి వడ్డీలైనా కడుతున్నారు, కానీ రేట్లు మాత్రం తగ్గించడం లేదు. పడకేసిన రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెట్టేదెప్పుడు? బిల్డర్లు, రియల్టర్ల తీరు మారాలా? సర్వేలు, నివేదికలు ఏం చెప్తున్నాయి? ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. 5 ఏళ్ల క్రితం వరకు హైదరాబాద్ వైభవం మొత్తం రియల్ ఎస్టేట్లోనే కనిపించేది. కానిప్పుడు ఓఆర్ఆర్ చుట్టుపక్కల కావచ్చు, చిన్న చిన్న కాలనీలు చూసినా సగం కట్టు వదిలేసిన నిర్మాణాలు, నత్తనడకన సాగుతున్న కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్స్ చూస్తుంటే రియల్ రంగం ఎలా కుదేలైపోయిందో అర్థమవుతుంది. ఒక ప్రముఖ కన్స్ట్రక్షన్ సంస్థలో నెలకు 4 అపార్ట్మెంట్లు కూడా కొనేవాళ్లేరు. బిల్డర్లు నిర్మాణాలు ఆపలేరు, అలా అని కట్టలేరు. రొటేషన్ మొత్తం కుప్పకూలిపోయింది. ఏదో ఓ రోజు రియల్ ఎస్టేట్ లేవకపోతుందా అని ఎదురుచూస్తున్నారు. భూములు, స్థలాల ధరలు కూడా దారుణంగా పడిపోయాయి. భూముల ధరలు ఇప్పట్లో పెరిగే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న ప్లాట్లు అమ్ముడుపోతేనే కొత్తగా కన్స్ట్రక్షన్ మొదలవుతుంది. అలా కన్స్ట్రక్షన్ పుంజుకున్నప్పుడే కొత్తగా భూముల అవసరం వస్తుంది. అప్పుడు మాత్రమే భూములకు డిమాండ్ వచ్చి రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికైతే అమ్మేవాడు లేడు, కొనేవాడు లేడు. కొన్నాళ్లపాటు ప్రభుత్వాన్ని బూచిగా చూపి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అసలు సమస్య కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు రియల్టర్లు. కానీ ఆ వాదన నిజం కాదని మొదట్నుంచి నిపుణులు చెప్తూనే ఉన్నారు. ఈ విషయం ఇప్పుడు ఆర్బీఐ నివేదికతో మరింత తేటతెల్లమైంది. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయంలో 10% వృద్ధి కనిపించింది. ఇక రాష్ట్ర ఆదాయం విషయానికొస్తే మొత్తం దేశంలోనే 2వ స్థానంలో ఉంది. ప్రగతిశీల రాష్ట్రాలుగా పేరున్న తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర కంటే ఆదాయంలో ముందుండడం చిన్న విషయమేమీ కాదు. అంతేకాదు, అభివృద్ధి పరంగానూ హైదరాబాద్ దూసుకుపోతోంది. గతంలో బీఆర్ఎస్ హయాంలోనూ అభివృద్ధి జరిగింది. రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మించారు. ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేశారు. అయినా సరే అప్పుడే రియల్ ఎస్టేట్లో మాంద్యం ప్రారంభమైంది. దీంతో అభివృద్ధికి రియల్ ఎస్టేట్ సమస్యకు సంబంధం లేదని తేలిపోయినట్టే. ఇప్పుడు రేవంత్ సర్కార్ హయాంలోనూ హైదరాబాద్లో అభివృద్ధి కొనసాగుతోంది. కొత్తగా చాలా ప్రాంతాల్లో రోడ్లొచ్చాయి. సిటీకి ఏడాదికి 10,000 కోట్లు కేటాయించారు. ప్రస్తుతానికి అభివృద్ధి ప్రణాళికలన్నీ వాస్తవ రూపం దాల్చకపోయినా పనులు జరుగుతున్న సంగతి సిటీలో ఏ మూలకెళ్లినా కనిపిస్తోంది. కేవలం నగరంతో సరిపెట్టకుండా ఫ్యూచర్ సిటీ పేరుతో కూడా రేవంత్ సర్కార్ అభివృద్ధిని పరుగులు పెట్టించాలని కంకణం కట్టుకుంది. హైదరాబాద్ విజన్ 2047 ప్రకారం ప్యూర్ రీజియన్గా తీసుకుని మరింత మెరుగైన వసతులు కల్పించే దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. కాబట్టి ఇకనైనా రియల్టర్లు ప్రభుత్వాన్ని తప్పుపట్టడం మానేసి తమ పరంగా జరుగుతున్న తప్పులు దిద్దుకుంటే పరిశ్రమకు ఉపయోగం. లేదు, మేం మారం, ఎవరో ఒకరిపై నిందలేస్తూ కాలక్షేపం చేస్తామంటే ప్రయోజనం శూన్యంగానే ఉంటుందని గుర్తుంచుకోవాలి. దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగాల్లో రియల్ ఎస్టేట్ కూడా ఒకటి. అలాంటి రియల్ రంగాన్ని కరోనా గట్టి దెబ్బ కొట్టింది. కరోనా వచ్చినప్పటి నుంచే రియల్ ఎస్టేట్ పూర్తిగా పడకేసింది. రియల్ ఎస్టేట్ కేవలం హైదరాబాద్లోనే కాదు, ఢిల్లీ, ముంబై, చెన్నై, మెట్రో నగరాలతో పాటు యూనివర్సల్గానూ కుదేలైపోయింది. ఈ విషయాన్ని మేము 5 ఏళ్ల క్రితం నుంచి చెబుతూనే ఉన్నాం. అయినా సరే కొందరు బిల్డర్లు గుడ్డిగా నిర్మాణాలు చేసుకుంటూ పోయారు. ఇప్పుడు సంక్షోభాన్ని కొని తెచ్చుకున్నారు. పైగా ఎప్పటికైనా కరోనా ముందు నాటి పరిస్థితులు వస్తాయని రియల్టర్లు ఎదురు చూడటమే కానీ మార్కెట్ మాత్రం స్తబ్దుగానే ఉంది. ఏళ్లు గడిచిపోతున్నాయి కానీ రియల్ ఎస్టేట్ మాత్రం పుంజుకోవటం లేదు. హైదరాబాద్లో 4 కోట్ల ఎస్ఎఫ్టీ కమర్షియల్ స్పేస్ ఖాళీగా పడుంది. అలాగే 3 కోట్ల ఎస్ఎఫ్టీ రెసిడెన్షియల్ స్పేస్ కూడా ఖాళీగానే ఉంది.
దీంతో చిన్న పెద్ద బిల్డర్లంతా కొత్త నిర్మాణాలు పూర్తిగా నిలిపేశారు. పెద్ద సంస్థలు కూడా సిబ్బందికి వేతనాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాయి. 100కు ₹2 వడ్డీకి తెచ్చి నిర్మాణాలు చేయలేక, అప్పులు తీర్చలేక రియల్టర్లు బిక్కచూపులు చూస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏమాత్రం మెరుగుపట్టం లేదు. ఏళ్లు గడుస్తున్నా ఎక్కడా పుంజుకున్న దాఖలాలు కనిపించడం లేదు. 2021లో మొదలైన రియల్ ఎస్టేట్ డౌన్ ట్రెండ్ ఇంకా కొనసాగుతోంది. అప్పులు తెచ్చి మరీ ఎడాపెడా నిర్మాణాలు చేసిన బిల్డర్లకు ఇప్పుడు రక్త కన్నీరే మిగులుతోంది. పూర్తి చేసిన ప్రాజెక్టులే పూర్తిగా అమ్ముడుపోకపోవడంతో కొత్త ప్రాజెక్టుల గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. ఇదేదో చిన్నా చితకా బిల్డర్ల దుస్థితి మాత్రమే, పెద్ద సంస్థలు పర్వాలేదన్న ధోరణిలో కూడా ఏమీ లేవు. ఇక్కడ చిన్న పెద్ద అన్న తేడా ఏమీ లేదు. మొత్తంగా బిల్డర్లందరిది అదే వ్యథ. ఆ మాటకొస్తే రియల్ రంగంలో సంక్షోభం మొదటిగా చిన్న బిల్డర్లను దెబ్బకొట్టింది. ఆ తర్వాత మధ్యస్థాయి బిల్డర్లు, చివరకు పెద్ద బిల్డర్లకు సెగ తగిలింది. అంటే ఇదేదో తెల్లారేసరికి వచ్చిపడ్డ సంక్షోభం ఏమీ కాదు. క్రమంగా సంక్షోభం విస్తరిస్తూ పోయింది. ముందే మేలుకుంటే తక్కువ నష్టంతో బయటపడే అవకాశాలున్నా బిల్డర్లు మాత్రం చాలా ఆలస్యం చేశారు. ముందుగా చిన్న బిల్డర్లు మునిగిపోతుంటే మిగతా బిల్డర్లు చోద్యం చూశారు. పైగా వారికి వ్యాపారం చేయడం చేతకాక దివాలా తీస్తున్నారని సెటైర్లేశారు. అంతేకాని ఈ సంక్షోభం ముందు వెనక అందరిని చుట్టేస్తుందని గ్రహించలేకపోయారు. పోని మధ్యస్థాయి బిల్డర్లు ఇబ్బంది పడుతున్నప్పుడైనా అర్థం చేసుకున్నారా అంటే అదీ లేదు. అప్పుడు కూడా ప్రొఫెషనల్గా బిజినెస్ చేసే తమకు రాని ఇబ్బంది సరైన వ్యాపార ప్రమాణాలు పాటించకపోవడం వల్లే మిగతా బిల్డర్లకు వచ్చిందని పెద్ద సంస్థలు గప్పాలు కొట్టాయి. కానీ చివరకు వారికి సెగ బాగా తగిలింది. ఇప్పుడు బిల్డర్లందరినీ చుట్టేసిన రియల్ మందగమనం మొత్తంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసింది. ఇంకా చిత్రమైన విషయం ఏమిటంటే సంక్షోభానికి అసలు కారణం ఏంటో తెలిసినా కూడా బిల్డర్లు ఏం తెలియనట్టే నటించేస్తున్నారు. అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మాణాలు చేసిన ఖర్చు చదరపాడుకి 3,500కు మించదు. మరో 1,500 భూమి ధర వేసుకున్నా చదరపాడు 5,000కు అమ్మేయచ్చు. పోని మరో 1,000 లాభం వేసుకుని 6,000కు అమ్మొచ్చు. దీన్ని సరసమైన ధరగా క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా చదరపు అడుగు నిర్మాణ ధర 10 నుంచి 15,000 చెప్తున్నారు. ఈ స్థాయిలో లాభాల కోసం అధిక రేట్లు పెంచేయడంతో కస్టమర్లు భయపడి దూరమయ్యారు. సాధారణంగా రియల్ మార్కెట్కు మధ్యతరగతే మహారాజ పోషకులు. కానీ ఇప్పుడు వారు కూడా విపరీతమైన రేట్లు చూసి ఠారెత్తిపోయి సొంతింటికి దూరంగా జరిగారు. ఒకప్పుడు ప్రతి మధ్యతరగతి కుటుంబ లక్ష్యాల్లో ఖచ్చితంగా సొంతింటికి పెద్దపీట ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మధ్యతరగతే కాదు, ఎగువ మధ్యతరగతి కూడా తమ కుటుంబ లక్ష్యాల నుంచి సొంతింటిని తొలగించారంటే అతిశయోక్తి కానే కాదు. ఎందుకంటే 2,000 చదరపు అడుగుల ఫ్లాట్ ధర 2 కోట్లకు తక్కువేమీ లేదు. ఇక్కడ 50 లక్షలు డౌన్ పేమెంట్ చేసినా మరో 1.5 కోట్లకు బ్యాంకు లోనుకు వెళ్లాల్సిందే. అప్పుడు ఈఎంఐ ఎంత లేదన్నా 1,50,000 పడుతుంది. ఈ ఈఎంఐలోనూ 90% అంటే 1.45 లక్షలు వడ్డీకే పోతుంది. అంటే ఎలాగో తిప్పలు పడి నెల 1,50,000 ఈఎంఐ కట్టినా అక్కడ అసలు తీరేది 5,000 రూపాయలే. ఈ లెక్కన మొత్తం అప్పు తీరడానికి ఎంతకాలం పడుతుంది? ఇది మన వల్ల అయ్యే పనినా అని మధ్యతరగతి ముందే హ్యాండ్సప్ చెప్పేస్తోంది. ఇప్పుడు మనం ఓసారి నగరంలో మధ్యతరగతి ఆదాయం, ఖర్చుల సంగతి చూద్దాం. మొదటిగా నెలకు 1,00,000 జీతం తెచ్చుకునేవాడి ఆదాయ వ్యయాలు పరిశీలిస్తే నెలకు 50,000 ఇంటి ఖర్చు ఉంటుందనుకుంటే మిగిలే 50,000తో ఇల్లు కొనడం సాధ్యమేనా అనేది మౌలికమైన ప్రశ్న. పోనీ మధ్యతరగతి వాడిని వదిలేద్దాం. నెలకు 2 లక్షలు తెచ్చుకునే ఎగువ మధ్యతరగతి వాడికైనా ఇంతింత రేట్లు పెట్టి ఇల్లు కొనడం సాధ్యమా అంటే కాదనే చెప్పాలి. ఈ కారణంతోనే మిడిల్ క్లాస్ రియల్ ఎస్టేట్ మాటెత్తితేనే ఆమడు దూరం పరిగెడుతోంది. అసలు ఈ వైపు చూస్తేనే బిల్డర్లు ఏదోలా ఫ్లాట్లు అంటగడతారేమోనని అసలు ఈ వైపు రావడమే మానేశారు మధ్యతరగతి జీవులు. అందుకే అమ్మకాల సంగతి తర్వాత కనీసం ఎంక్వైరీలు కూడా రావడం లేదని రియల్ ఎస్టేట్ వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. రియల్ ఎస్టేట్ పతనం అనేది ఓ సైక్లింగ్ ఆర్డర్లో జరుగుతుంది. 2005, 2006లో ఒకసారి ఈ పతనాన్ని చూశాం. దాదాపు 3-4 సంవత్సరాలకు పైగా 2009 నుండి 10 వరకు అది కొనసాగింది. రియల్ ఎస్టేట్ పడిపోవాలని ఎవ్వరూ కోరుకోరు. రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందితేనే అనుబంధ వ్యాపారాలన్నీ పరుగులు పెడతాయి. కానీ వాస్తవాలను గాలి కుదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, కన్స్ట్రక్షన్ కంపెనీలు చేసిన స్వయంకృత అపరాధాలే ఈరోజు అందరికీ శాపంగా మారాయి. ధరలు తగ్గిస్తేనే ఎక్కడో ఓ చోట పరిస్థితి మెరుగవుతుంది. నిజానికి ఆర్థిక మాంద్యంలో బట్టల కొట్లు వాళ్ళు కూడా సేల్స్ విషయంలో కాస్త లిబరల్గా ఆలోచిస్తున్నారు. ఉన్న సరుకు అమ్ముకోగలిగితే చాలనుకుంటున్నారు. కానీ హైదరాబాద్ రియల్టర్లు మాత్రం ఒక్క మెట్టు కూడా దిగడం లేదు. ఈ రోజు కాకపోతే రేపైనా కొనక చస్తారా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ మరింత సంక్షోభంలో కూరుకుపోవడానికి ఈ ధోరణి కూడా ఓ కారణం. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి ప్రధాన కారణం అధిక ధరలే.
కృత్రిమ భూమి సృష్టించి కళ్ళు చెదిరే ధరలు చెప్తున్న బిల్డర్ల ఎత్తులు ఎదురుతంతున్నాయి. కనీ విని ఎరుగని రేట్లు చూసి మార్కెట్కు మిడిల్ క్లాస్ దూరమైపోయారు. అసలు సొంతింటి ఆలోచనే మానేశారు. దీంతో అసలుకి ఎసరొచ్చింది. కొన్నేళ్లుగా సగటు వేతనాలు తగ్గాయి. జీతాల వృద్ధి కూడా పెద్దగా లేదు. దీంతో కనీస అవసరాలు తీర్చుకోవడమే కష్టమైపోతోంది. ఇక ఇంటి గురించి ఆలోచించేది ఎలాగనేది సామాన్యుడి ప్రశ్న. అన్నిటికంటే కీలకం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం. ఏ దేశంలోనూ ఆర్థిక వ్యవస్థ చక్కగా లేదు. ఉద్యోగాల్లో అస్థిరత కొనసాగుతోంది. ఉద్యోగి సగటు ఆదాయం ఎక్కడా పెరగలేదు. దీంతో సామాన్యుల కొనుగోళ్ల శక్తి తగ్గిపోయింది. ఇవన్నీ బేరీజు వేసుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం ధరల్ని ఆకాశంలోకి తీసుకెళ్లారు. నిత్యావసరాలే ఆచితూచి కొనుగోలు చేస్తున్న జనం అధిక రేట్లు పెట్టి ఫ్లాట్స్ ఎలా కొంటారన్న కనీస ఆలోచన చేసుకోకపోవడం స్తబ్దతను కొని తెచ్చినట్లయింది. కనీసం మార్కెట్కు తగ్గట్టుగా అయినా స్పందించాలి కదా. కొనుగోళ్లు లేనప్పుడు రేట్లు తగ్గిస్తే ఎంతో కొంత అమ్మకాలు జరుగుతాయి. కానీ ఎవ్వరూ రేట్లు తగ్గించుకోవడానికి ముందుకు రావడం లేదు. దానికి ఎవరి కారణాలు వారుకున్నాయి. అధిక రేట్లకు భూములు కొని తక్కువ రేట్లకు ఎలా అమ్మగలమని ప్రశ్నిస్తున్నారు. మరి అసలు ఆదాయమే పెరగకుండా ఎక్కడ డబ్బు తెచ్చి అధిక రేట్లకు ఫ్లాట్లు కొనాలని సామాన్యులు నిలదీస్తున్నారు. ఇలా ఒకటికి మించిన కారణాలతో రియల్ ఎస్టేట్ పుంజుకోవడం లేదు. మొత్తం మీద అందుబాటు రేట్లు మార్కెట్ పుంజుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు. మార్కెట్ ఎప్పుడూ సామాన్యుడికి అందుబాటులో ఉండాలనేది ప్రాథమిక సూత్రం. కానీ గత కొంతకాలంగా రియల్ మార్కెట్ ఊహాజనితంగా కొండకు వెంట్రుకేసిలాగే ప్రయత్నం చేస్తోంది. సామాన్యుల అవసరాలు స్థితిగతులు పట్టించుకోకుండా ప్రీమియం మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేసుకుంటూ పోయారు. హైదరాబాద్ జనంలో ఎంతమంది ప్రీమియం రేట్లు భరించగలరు అనే ఆలోచన చెయ్యలేదు. 90% మందికి అందుబాటులో రేట్లు కావాలనే విషయం పూర్తిగా మర్చిపోయారు. అదే సమయంలో సింగిల్ ఇన్వెస్ట్మెంట్లు దాదాపుగా పూర్తయిపోయాయి. ఇప్పుడు 2-3 ఇన్వెస్ట్మెంట్లు పెట్టగలిగే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. అసలే జనం దగ్గర డబ్బులు లేవు. ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జీతాల్లో వృద్ధి కనిపించడం లేదు. కనీసం మంచి రోజులు ఎప్పుడొస్తాయో కూడా తెలియడం లేదు. అలాగని హైదరాబాద్లో ఇళ్లు కావలసిన వాళ్లు లేరని కాదు. వారి కెపాసిటీకి మార్కెట్లో ఉన్న ధరలకు పొంతన కుదరడం లేదు. దీంతో అంతంత ధరలు పెట్టి ఇల్లు కొనలేంలే అని మధ్యతరగతి అద్దె ఇంటితోనే సరిపెట్టుకుంటోంది. మిగతా మార్కెట్లతో పోలిస్తే రియల్ ఎస్టేట్ డైనమిక్ మార్కెట్. ఈ సంగతి అందరికీ తెలుసు. ఇక్కడ రోజువారీ వ్యూహాలదే కీలక పాత్ర. అవసరమైతే పూటకో ఆలోచనతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మారే కొనుగోలుదారుల అవసరాలను వేగంగా బేరీజు వేసుకోవాలి. కొత్త ప్రాజెక్టు ప్రారంభించేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి ముందుకెళ్లాలి. ప్లాన్ బి లేకుండా అడుగు ముందుకు వేయకూడదు. హైదరాబాద్లో ఫ్లాట్ల అమ్మకాలు తగ్గుతున్నా రేట్లు తగ్గించడానికి మాత్రం ఎవరూ సిద్ధంగా లేరు. ధరలు తగ్గిస్తే తమ బ్రాండ్ నేమ్ పడిపోతుందని పెద్ద కంపెనీలు భావిస్తున్నాయి. చిన్న కంపెనీలు కూడా తామెందుకు తగ్గించాలనే ధోరణితో వేచి చూస్తున్నాయి. అనధికారికంగా ఏవో కొన్ని ఆఫర్లు ఇస్తున్నా అవి కొనుగోలుదారులను ఆకట్టుకునే రేంజ్లో అయితే లేవని చెప్పాలి. సొంతిల్లు కోసం చూసేవారి కంటే పెట్టుబడులు పెట్టేవారే రియల్ మార్కెట్కు కీలకం. కానీ ఇప్పుడు సెకండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. అద్దెలతో పోలిస్తే ఈఎంఐ భారంగా మారడంతో ఇళ్ల కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఎప్పటికైనా రియల్ ఎస్టేట్లో కదలిక రావాలంటే రియల్టర్లు ధరల తగ్గింపుపై దృష్టి పెట్టాల్సిందే. ఏమైనా ధరలు తగ్గించి అమ్మితే మార్కెట్లో కాస్త కదలిక రావచ్చు. లేకపోతే మాత్రం సేమ్ సీన్ కొనసాగుతుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఏ బిజినెస్లో అయినా క్యాష్ ఫ్లో కీలకం. రియల్ ఎస్టేట్ మార్కెట్ డల్ కావడంతో ఈ సెక్టార్లో మనీ సర్క్యులేషన్ ఆగిపోయింది. ఇది పెట్టుబడి పెట్టిన బిల్డర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇక్కడ డబ్బు విలువ కనిపిస్తోంది, కానీ డబ్బు ఎవరికీ కనిపించడం లేదు. డబ్బు ఎక్కడికక్కడ ఇరుక్కుపోయింది. దీంతో పెట్టిన పెట్టుబడులపై లాభం సంగతి తర్వాత అసలు కూడా గిట్టుబాటు కావటం లేదని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మే బిజినెస్ కోసం మేము ఇప్పటికిప్పుడు ఇల్లు కొనే స్థితిలో లేమని కొనుగోలుదారులు తేల్చి చెప్పేస్తున్నారు. దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా ఐటీ బూమ్ వల్లనో పరిశ్రమల ఏర్పాటుతో పాటు అనేక కారణాల వల్ల అంతర్జాతీయ స్థాయి కంపెనీల పెట్టుబడులకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఈ పాజిటివ్ అంశాలను రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారులు తమ రియాలిటీకి అనుకూలంగా మలుచుకొని ఎప్పుడూ లేనంతగా అపార్ట్మెంట్లు, ఇండివిజువల్ హౌజుల నిర్మాణాలు పెంచేశారు. అయితే మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదన్న వ్యాపార సూత్రాన్ని పాటించడంలో మాత్రమే గ్రేటర్ రియల్టర్లు విఫలమయ్యారు. సొంతిల్లు అందరికీ కలే, కానీ దానికోసం నేల విడిచి సాము చేయడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ధైర్యం చేసి బ్యాంకు లోన్ తీసుకోవడానికి కూడా ఇప్పుడున్న అనిశ్చిత పరిస్థితుల్లో ఎవ్వరూ ముందుకు రావడం లేదు. మొత్తం మీద అధిక ధరలు సామాన్యుడికి సొంతింటిపై ఉండే మోజును చంపేశాయనడంలో సందేహం లేదు. అసలు రియల్ ఎస్టేట్ ఎప్పుడూ సామాన్యుడికి బ్రహ్మ పదార్థమే. అంత త్వరగా అందరికీ కొరుకున పడే వ్యవహారం కాదు. మొదట్లో సొంతిల్లు ఉండాలనే సెంటిమెంట్తో జోరందుకున్న రియల్ ఎస్టేట్ క్రమంగా ఇన్వెస్ట్మెంట్కు బెస్ట్ ఆప్షన్గా మారింది.
అంతేకాకుండా ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సామాన్యుల్లో కూడా రియల్ ఎస్టేట్పై అవగాహన పెరిగిన మాట నిజం. 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఎస్ఎఫ్టీ, ఫ్లాట్, బిల్డప్ ఏరియా లాంటి పదాలు చాలా మందికి అర్థమవుతున్నాయి. చదరపు అడుగు రేటు ఎలా ఫిక్స్ చేస్తారు, ఎవరు ఫిక్స్ చేస్తారు, ఈ రేటు ఎప్పుడు ఎలా మారుతుంది లాంటి కొన్ని విషయాలు మాత్రం ఇంకా అందరికీ అర్థమయ్యే పరిస్థితి లేదు. మొదట్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న భూముల విలువ ఆధారంగా ఈ చదరపు అడుగు రేటు ఫిక్స్ చేసేవాళ్ళు. కాలక్రమంలో నిర్మాణ ప్రమాణాలను బట్టి రేట్లు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్ బాగా పెరిగింది. ఈ అనారోగ్యకర పరిణామాలే ఇళ్ల విక్రయాలు మందగించడానికి కారణమన్న వాదన వినిపిస్తోంది. రియల్ ఎస్టేట్ వర్గాలు ఇప్పటికైనా పరనింద మానేసి స్వీయ తప్పిదాలు దిద్దుకోవడంపై దృష్టి పెట్టాలి. 5 ఏళ్లుగా ఎన్టీవీ క్షేత్రస్థాయి వాస్తవాలు చెబుతూ చేస్తున్న హెచ్చరికల్ని పూర్తిగా పెడచెవిని పెట్టారు. ఇప్పటికైనా కోలుకోవాలంటే మెట్టు దిగిరాక తప్పదన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా పంతాలకు పోతే మరింత నష్టం తప్పదని గ్రహించాలి. అన్నిటికీ మించి ఎప్పుడూ తమ కోణం నుంచే కాకుండా కొన్నాళ్ళు కొనుగోలుదారుల కోణం నుంచి కూడా ఆలోచిస్తే వారి కష్ట నష్టాలు, సాధక బాధకాలు అర్థమవుతాయి. అప్పుడు అందుకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకోవడం తేలికవుతుంది. ఇలా ఏదో రకంగా సంక్షోభం నుంచి గట్టెక్కే ప్రయత్నం చెయ్యాలి కానీ తాను పట్టిన కుందేటికి 3 కాళ్లనే వ్యవహారంతో పీరు లేవదు, పొయ్యి వెలగదు అని గుర్తుంచుకోవాలి. రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా పెరుగుతూ పోతే దాని వృద్ధికి ఢోకా లేదని భావించాలి. కానీ ఒక్కసారి వచ్చిన బూమ్ ఖచ్చితంగా ఎప్పుడోసారి బరస్ట్ అవుతుందన్న ఆందోళన ఉంటుంది. డిమాండ్ బాగున్నప్పుడు ఎడాపెడా రేట్లు పెంచినా పెద్ద ఇబ్బంది కాలేదు. కానీ ఎప్పుడైతే ఫ్లాట్స్ కోసం ఎంక్వైరీలు తగ్గాయో, నిర్మాణాలు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా వందల సంఖ్యలో ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయో అప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. గతంలో తమ టార్గెట్లను ఈజీగా రీచ్ అయిన సీనియర్ మార్కెటింగ్ ఏజెంట్లు కూడా ఇప్పుడు ఫ్లాట్స్ అమ్మడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఇలా కష్టపడి కస్టమర్లను సైటుకు తీసుకొచ్చినా వారితో ఇల్లు కొనిపించేసరికి తలప్రాణం తోక్కొస్తుందని చెప్తున్నారు. అసలు ఇలా రావడానికి కూడా ఇప్పుడెవ్వరూ సిద్ధంగా లేరంటే రియల్ పిక్చర్ ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికీ హైదరాబాద్లో 1,50,000 అపార్ట్మెంట్లు ఖాళీగా పడున్నాయంటే మార్కెట్ ఎలా ఉందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదు. అయినా సరే మేం భ్రమల్లోనే బతికేస్తాం, ఆకాశంలో మేడలు కట్టేస్తాం అంటే ఎవ్వరూ చేయగలిగిందేమీ లేదు. ఎప్పుడైనా ఓ ప్రాజెక్టు ప్రారంభించాలంటే దాని లాభ నష్టాలు ఏంటన్న లెక్కలేయడం కామన్. కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారులు మాత్రం ఈ అంచనాలు వేసి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో మాత్రం అట్రఫ్లాప్ అయ్యారని చెప్పొచ్చు. కేవలం స్థలం దొరికితే చాలు అన్నట్లుగా కొత్త ప్రాజెక్టులను ఇబ్బడి ముబ్బడిగా ఆరంభించి భూమి పూజలు చేసేసి పిల్లర్లు లేపేసి అడ్వాన్సులు తీసుకోవడంతో సరిపెట్టారు. మరికొంతమంది మాత్రం ప్రీలాంచ్ ఆఫర్లతో బయ్యర్లను ఆకర్షించి సగానికి పైగా నిర్మాణాలు జరిపేశారు. ఇక బడా రియాలిటీ బాసులైతే చెప్పినవన్నీ పూర్తి చేసినా మార్కెటింగ్ చేసుకోవడంలో వెనకబడ్డారు. హైదరాబాద్లో మునుపెప్పుడూ లేని విధంగా భారీ టవర్ల నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కనీసం 50 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇంత భారీగా కడుతున్న టవర్లలో చాలా ఫ్లాట్స్ అమ్ముడుపోవడం లేదన్న విషయం వాస్తవం. ఈ విషయాన్ని బిల్డర్లు అనధికారిక సంభాషణల్లో అంగీకరిస్తున్నా పైకి చెప్పడానికి ముందుకు రావడం లేదు. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ 2వ విడత పాలన మొదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి రాజ్యమేలుతోంది. ఓవైపు యుద్ధాలతో అస్థిరత పెరుగుతోంది, మరోవైపు ప్రపంచ సరఫరా గొలుసులు తెగిపోయి ఆ ప్రభావం అన్ని రంగాలపైన పడింది. ఇంకోవైపు ఐటీ ఉద్యోగాల్లో మునుపటి ధీమా లేకపోగా ఏఐ విప్లవంతో ఎప్పుడు ఉద్యోగాలు ఓడతాయో తెలియని దుస్థితి. దీంతో ఐటీ ఉద్యోగులు కూడా గతంలో మాదిరిగా లోన్లు తీసుకుని ఇళ్లు కొనడానికి వెనకాడుతున్నారు. ఉద్యోగమే ఉంటుందన్న ధీమా లేనప్పుడు ఇంకా ఇంక్రిమెంట్లుంటాయని ఆశించి భారీ పెట్టుబడులు పెడితే నిండా మునిగిపోతామని భయపడుతున్నారు. అంతెందుకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నడుస్తున్న తరుణంలో నెలవారీ బడ్జెట్ లెక్కలే తల్లకిందులవుతున్నాయి. మొన్నటిదాకా గుట్టుగా పొదుపుగా సంసారం చేసిన కుటుంబాలు కూడా ఇప్పుడు అనుకోని ఇబ్బందులు పడుతున్నాయి. ఈ సంగతి రియల్టర్లకు తెలియదనుకోలేం. ఇలా ఓవైపు చుట్టూ ఉన్న సమాజంలో పెరుగుతున్న ఆర్థిక కష్టాలను కళ్లారా చూస్తూ కూడా ఎవ్వరూ తూగలేని రేట్లు పెట్టి ఎలా అమ్మకాలు జరపాలనుకుంటున్నారనేది వారికే తెలియాలి. ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పటికే సంతృప్త స్థాయి దాటేసిందన్న వాదన కూడా లేకపోలేదు. హైదరాబాద్లో ఇళ్ల కోసం డిమాండ్ పెరిగే స్థాయిలో కొత్త కంపెనీలు, ఉద్యోగాలు రాని మాట వాస్తవం. అలాంటప్పుడు కొత్త ఇళ్లు ఎవరు కొంటారనేది $1 మిలియన్ ప్రశ్న. ఉద్యోగాలు పెరగకుండా వ్యాపారాలు కూడా విస్తరించే అవకాశం లేదు. అన్ని రకాలుగా డిమాండ్ తగ్గుతుంటే మార్కెట్ ఎలా పుంజుకుంటుందనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. హైదరాబాద్లో దేశంలోని అన్ని ప్రధాన నగరాల కంటే ఇళ్ల ధరలు తక్కువని స్థిరాస్తి సంఘాల ప్రతినిధులు ఇది వరకు తరచూ చెబుతూ ఉండేవారు. మనది అందుబాటు ధరల మార్కెట్ అని బిల్డర్లు గర్వంగా చెప్పేవారు. కొన్నాళ్లుగా సిటీలో పరిస్థితులు చూస్తుంటే అందుబాటు ధరల్లో ఇళ్లు అనే ట్యాగ్ లైన్కు హైదరాబాద్ క్రమంగా దూరమవుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వినియోగదారుల్లో కొన్ని వర్గాలు చాలా కాలంగా ఇదే భావన వ్యక్తం చేయగా తాజాగా నిర్మాణ సంఘాలు సైతం ఇదే అభిప్రాయంతో ఉంటున్నాయి. మోస్ట్ అఫోర్డబుల్ సిటీ అనే ట్యాగ్ లైన్ పోగొట్టడం ద్వారా రియల్టర్లు దిద్దుకోలేని తప్పు చేస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు ఇదే ట్యాగ్ లైన్తో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించిన సిటీ రియాలిటీ ఇప్పుడు ఆ ట్యాగ్ లైన్ కోల్పోయి బిత్తర చూపులు చూస్తోంది. కొన్నాళ్లు పోతే భూమండలం మీద ఎక్కడా లేని రేట్లు హైదరాబాద్లో ఉన్నాయనే చెడ్డ పేరు వస్తుందేమోననే భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ స్థాయిలో సిటీలో బిల్డర్లకు దురాశ పెరిగిపోయిందని చెప్పడానికి సందేహించాల్సిన పనేం లేదు. ఏ వ్యాపారమైనా లాభం కోసమే చేస్తారు, అలాగే చెయ్యాలి కూడా. కానీ ఇక్కడ లాభం ఎప్పుడూ వినియోగదారులను కుదేలు చేసేలా ఉండకూడదు. ప్రభుత్వం ఎలాగైతే ప్రజలకు కష్టం లేకుండా పనులు వసూలు చేయాలో వ్యాపారులు కూడా వినియోగదారులు భరించలేనంతగా ధరలుంచకూడదు. అవసరం మేరకు అటో ఇటో సర్దుబాటు చేసుకోవాలి. ఇదే వ్యాపార సూత్రం. ఈ సూత్రం అన్ని వ్యాపారాలతో పాటు రియల్ ఎస్టేట్కు కూడా వర్తిస్తుంది. కానీ అసలు ఈ సూత్రం హైదరాబాద్ బిల్డర్లకు గుర్తుందా అనేదే $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే ఈ సూత్రం ఏమాత్రం గమనంలో ఉన్నా 5 ఏళ్లు అధిక ధరలు పెట్టేసి అమ్మలేకపోయినా మంకు పట్టుకుపోరని చెప్పొచ్చు. కానీ సిటీ రియల్టర్ల వ్యవహార శైలిలో ఇసుమంతైన మార్పు రాకపోగా ఇంకా తేరగా లాభాలు రావాలనే అత్యాశ పెరిగిపోతోంది. మొదట్నుంచి స్థిరాస్తి కొనుగోళ్లు మన సంప్రదాయంలో భాగం. స్థిరాస్తి ఉంటే అవసరానికి ఆదుకుంటుందన్న భావన ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే సామాన్యులు వీలైనప్పుడల్లా భూములు కొనుక్కుంటారు. కానీ అసలు ఓ మోస్తరు సంపాదనాపరులు రియల్ మార్కెట్ ఊసెత్తడానికి కూడా భయపడేలా పెరిగిన రేట్లు, దాపురించిన పరిస్థితులు గడ్డు రోజుల్ని కళ్ల కడుతున్నాయి. కొనాలనే ఆసక్తి లేని వారితో కూడా కొనిపించడం రియల్ ఎస్టేట్లో ప్రాథమిక మార్కెట్ సూత్రం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అవసరానికి ఇల్లు కొందామనే ఎంక్వైరీకి వచ్చిన వారు కూడా బిల్డర్ల మాటలు చూసి భయపడి వెనక్కిపోతున్నారు. గుమ్మం ముందుకొచ్చిన లక్ష్మిని చేజేతులారా కాలదనుకుంటే ఎవరేం చేస్తారనే సెటైర్లు పడుతున్నాయి. మార్కెట్ ఎలాగున్నా అవసరానికి ఇల్లు కొనేవారుంటారు. ఇప్పుడు అలాంటి కొన్ని లావాదేవీలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ లావాదేవీల సంఖ్యలోనూ పెరుగుదల నమోదు కాకుండా బిల్డర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొంతమంది చూపించే మోడల్ ఫ్లాట్కు హ్యాండ్ ఓవర్ చేసే రియల్ ఫ్లాట్కు చాలా తేడా ఉంటుంది. కొందరు కొనుగోలుదారులు బిల్డర్లపై వినియోగదారుల ఫారాల్లో ఫైట్ చేసి అలసిపోతున్నారు. ఇలాంటి కేసులు పెరుగుతూ ఉండడంతో పెట్టుబడి పెట్టి మరీ తలనొప్పి కొని తెచ్చుకోవడం ఎందుకన్న ధోరణి పెరిగిపోతోంది. రియల్ మార్కెట్ మందగమనంలో ఉండడంతో ఆ ప్రభావం నిర్మాణ రంగంపైన పడుతోంది. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే నిర్మాణ రంగంలోనూ మెల్లగా స్తబ్దత ఆవరిస్తోంది. ఈ పరిస్థితి మరికొన్నాళ్లు కొనసాగితే రోజువారీ కూలీల పరిస్థితి అధ్వానంగా మారుతుందన్న ఆందోళన కూడా లేకపోలేదు. ప్రస్తుతానికి మార్కెట్లో డిమాండ్ లేదని తేలిపోయింది. ఆ డిమాండ్ పెంచడానికి ఏం చేయాలో రియల్టర్లకు తోచటం లేదు. ఎవరైనా సలహా చెప్పినా వినడానికి సిద్ధంగా లేరు. ఎవరూ మెట్టు దిక్కుండా రియల్ చక్రం కదిలే పరిస్థితులు లేవంటున్నారు నిపుణులు. మార్కెట్ వైపు నుంచి ఎవరూ చొరవ తీసుకోకుండా కొనుగోళ్ల సంగతి తర్వాత కనీసం ఎంక్వైరీలైనా పెరిగే ఆస్కారం లేదని తేల్చేస్తున్నారు. ఎప్పటికైనా రేట్లు తగ్గిస్తేనే రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్వ వైభవం చూస్తుందని, లేదంటే బిల్డర్లు మరింతగా మునిగిపోక తప్పదన్న అభిప్రాయాలున్నాయి. ఇప్పటికైనా రియల్ ఎస్టేట్ కుదుట పడాలంటే ఒక్కటే దారి, ముందు అర్జెంటుగా ధరలు తగ్గించాలి. సరసమైన ధరలతోనే మార్కెట్ పుంజుకుంటుందని గుర్తించాలి. ఎప్పుడైనా ధరలు ఊరించేలా ఉండాలి, కానీ మన వల్ల కాదులేని ముందే కాడి కింద పడేసేలా ఉండకూడదు. కానీ ఈ ప్రాథమిక సూత్రాన్ని విస్మరించిన బిల్డర్లు అధిక లాభాపేక్షకు పోయి బొక్కబోర్ల పడ్డారు. నిజానికి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగానికి మొదట్నుంచి ప్రభుత్వాలు కూడా బాగా చేయూత ఇచ్చాయి. గత 2-3 దశాబ్దాలుగా ఏ సర్కారున్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా రియల్ ఎస్టేట్ విషయంలో మాత్రం ఎక్కడా లోపం చేయలేదు. ప్రైవేట్ ప్రాజెక్టులు, కంపెనీలు ఎలా ఉన్నా ప్రభుత్వ పరంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రాజెక్టులు, హైదరాబాద్కు సరికొత్త ఆకర్షణల్ని జతచేసే విషయంలో ఎక్కడా ప్రభుత్వాలు లోటు చేయలేదు. ఇలా ప్రభుత్వాల చర్యల్ని అడ్వాంటేజ్గా తీసుకుని పెరిగిన డిమాండ్ను క్యాష్ చేసుకున్న బిల్డర్లు, రియల్టర్లు ఆ తర్వాత వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా గాల్లో మెడలు కట్టేశారు. ఈ కారణంగానే రియల్ ఎస్టేట్లో సంక్షోభం వచ్చింది. కనీసం మార్కెట్ పడిపోయిన తొలి రోజుల్లో అయినా దిద్దుబాటు చర్యలు చేపడితే ఈ స్థాయిలో నష్టం ఉండేది కాదు. కానీ రియల్టర్లు మాత్రం ఇక్కడే గొప్పలకు పోయారు. రియల్ ఎస్టేట్ బాగున్నంతకాలం అందులో సర్కారీ భాగస్వామ్యం కూడా ఉందన్న సంగతి గుర్తించకుండా తీరా మార్కెట్ పడిపోయాక మాత్రం ఇందులో మా తప్పేం లేదు, ప్రభుత్వ విధానాలు అలా ఉన్నాయని బట్టకాల్చి సర్కారు మీద వేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ వాదన శుద్ధ అబద్ధమని గతంలో సర్కారు, ఇప్పుడు ఆర్బీఐ నివేదిక స్పష్టం చేశాయి. ఓవైపు ప్రభుత్వ పరంగా అభివృద్ధి నిరంతరంగా సాగుతున్నా రియల్ మార్కెట్ మాత్రం పుంజుకోవటం లేదు. దీన్ని బట్టి ఇదంతా సిటీ రియల్టర్ల స్వయంకృతమేనని తేలిపోతోంది. ఇంత స్పష్టంగా అసలు విషయం తేలిన తర్వాత కూడా హైదరాబాద్ బిల్డర్లలో మార్పు రాకపోతే పరిస్థితులు కుదుట పట్టంపై ఆశలు వదులుకోవాల్సిందే. మొత్తం మీద రియల్ ఎస్టేట్ ప్రస్తుత పరిస్థితి మాత్రమే కాదు,
సమీప భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నా ఆశాజనక వాతావరణం కనిపించడం లేదు. ఎందుకంటే భూముల ధరలు ఇప్పట్లో పెరగవు. ఇప్పుడున్న అపార్ట్మెంట్లన్నీ అమ్ముడైతే కానీ మళ్లీ నిర్మాణాలు కుదరదు. అయిన కాడికి లాభం శాతం తగ్గించుకొని ఇప్పుడున్న అపార్ట్మెంట్లు అమ్ముకుంటేనే రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకుంటుంది. లేదని అందరూ మొండిగా వ్యవహరిస్తే కొన్నాళ్ళు ఈ సంక్షోభం కొనసాగక తప్పదు. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.